రాజస్థాన్ జైపూర్ లో త్యోహార్ స్వీట్స్ అనే స్వీట్ షాప్ ఉంది. భారత్ పాక్ గొడవల నేపథ్యంలో ఈ స్వీట్ షాప్ యజమానులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. మైసూర్ పాక్ లో పాక్ అని ఉండటం వారికి నచ్చలేదు. మైసూర్ పాక్ నుంచి పాక్ ను తీసేసి వేరే పేరు పెట్టారు. మైసూర్ పాక్ కు మైసూరు శ్రీ అని నామకరణం చేశారు. అయితే కేవలం మైసూర్ పాక్ పేరు మాత్రమే కాదు, మోతీ పాక్, ఆమ్ పాక్ పేర్లు కూడా మార్చారు. వాటికి మోతీశ్రీ, ఆమ్శ్రీగా పేర్లు పెట్టారు. అంతేకాదు షాపులోనే ఫేమస్ ఐటమ్స్ అయిన స్వర్ణ భస్మ పాక్, చందీ భస్మ పాక్ పేర్లను కూడా మార్చారు. వీటన్నిటి పేర్ల చివర పాక్ ఉందన్న కారణంతో షాప్ యజమానులు ఈ పని చేశారు. దేశం మీద ఉన్న భక్తితో వాటి పేర్లు మార్చామని తెలిపారు. వాస్తవానికి పాక్ అనే పదం సంస్కృతం నుంచి వచ్చిందట. దాని అర్థం వండటమని. మైసూర్ పాక్లోని పాక్కు పాకిస్తాన్కు ఎలాంటి సంబంధం లేదట. ఇక కొన్ని భాషల్లో చక్కెర లేదా బెల్లంతో చేసే పదార్థాన్ని కూడా పాకం అని పిలుస్తాం. ఇక్కడ ఈ పదానికి పాకిస్తాన్తో సంబంధం లేకపోయినప్పటికీ దాన్ని పలికే శబ్దం ఆ దేశాన్ని గుర్తు చేసేలా ఉండటంతోనే పేరు మార్చినట్లు వ్యాపారి అంజలి జైన్ తెలిపారు. శ్రీ అనే పదం శుభానికి సూచికగా పెట్టినట్లు పేర్కొన్నారు. గత నెల 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. సమీపంలోని అడవిలో నుంచి ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులే లక్ష్యంగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. మతం అడిగి మరీ కుటుంబ సభ్యుల ఎదుటే కాల్చి చంపారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా చేపట్టింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఇందుకు ప్రతిగా భారత్పై దాడికి ప్రయత్నించిన పాక్ సైన్యంపై కూడా విరుచుకుపడింది. పాక్ ప్రయోగించిన డ్రోన్లు, మిస్సైళ్లను గగనతలంలోనే కూల్చివేసింది. పాక్ ఆర్మీ స్థావరాలపై కూడా దాడి చేసి దాయాదికి గట్టి బుద్ధి చెప్పింది. మొత్తంగా మైసూర్ పాక్ పేరు మార్చినందుకు సదరు యజమానిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.